ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. ఓ బానుడా, ఏమిటి బగబగలు? ఇక శాంతించవా, మమ్ము కరుణించవా? ఓ తెలంగాణలో పాపాల పాలన ఉందని నీకు అర్థమైందా? నీ ఆవేదనను అగ్ని రూపంలో కురిపిస్తున్నావా? ఎడతెరగని నిప్పుల వానకు అసలు కారణం అదేనా? నువ్వెంత ప్రళయ గర్జన చేసినా పట్టించుకొని మొద్దు నిద్ర పాలకులు ఉన్నారిక్కడ. మండే ఎండలను సైతం లెక్క చేయని బండ హృదయాల ఏలికలు వీళ్ళు. ఎండలు ఎంత ముదురుతున్నా రక్షణ చర్యలు చేపట్టని నిర్లక్ష్య ప్రభుత్వం ఇది. ఎటొచ్చి నీ రుద్ర తాండవానికి మాడిపోతున్నవి మానవ మాతృలే దేవా. కావాలంటే అగ్నిహోత్రం జరిపిస్తాం, చల్లబడు స్వామి. మే నెల నాది ఎవరాపగలరు అంటావా? బిడ్డను తల్లి మందలించినట్టు కాస్త కన్నెరజెయ్యి, అంతేగాని చింత నిప్పులు కురిపించకు సూర్య మహాశయ. తెలంగాణలో మండుతున్న ఎండలపై మరింత విశ్లేషణ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి. ఇంకా ఏదైతే చూసుకుంటే తెలంగాణలో ఇప్పటికే విపరీతమైన ఎండ తీవ్రత కూడా క్రమంగా రోజు రోజుకి పెరుగుతుందంటూ కూడా ప్రధానంగా తెలుస్తుంది. అటు ఇప్పటికే ఉష్ణోగ్రతలు 42 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా అటు నగరంలో నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే 43 నుంచి 45 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు ఉదయం సమయంలో కూడా దాదాపు 39 డిగ్రీ సెల్సియస్ ఉదయం 11 గంటల నుండి ప్రారంభమైతే మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు ఇది దాదాపుగా 45 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలుగా నమోదవుతుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు వరకు అటు ఆదిలాబాద్ లో దాదాపు 43గా నమోదైంది. అటు నిజామాబాద్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతాల మొత్తం దాదాపు 43 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదైనాయి. అటు సింగరేణి ఏరియా చూసుకుంటే మాత్రం అటు కరీంనగర్, మంచిర్యాల, నిజామాబాద్, గోదావరిఖని, రామగుండం ఈ ప్రాంతాల్లో మాత్రం దాదాపు ఇప్పటికే 43 నుంచి 44 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదైనాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు దక్షిణ తెలంగాణ చూసుకుంటే మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల ఈ ప్రాంతాల్లో కూడా విపరీతమైన ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉందంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. అటు నగరం అంటే సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ చూసుకుంటే దాదాపు 42 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా మధ్యాహ్న సమయంలో కూడా ఎవరు బయటికి రావద్దు. అటు ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. ఉదయం 9:30 నుండి చూసుకుంటే సాయంత్రం 4:30 వరకు కూడా హీట్ వేవ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఎవరు బయటకు రావద్దు, ప్రజలు ఎండబారిన పడద్దు. ఎక్కువ మజ్జిగ, నల్లటి దుస్తులు అవాయిడ్ చేయాలి. తేలికపాటి దుస్తులు వేసుకొని అటు మజ్జిగ కానీ కొబ్బరి నీళ్లు కానీ ఎక్కువ మోతాదులో నీళ్లు తీసుకుంటే వడదెబ్బ బారిన పడకుండా ఉంటారంటూ కూడా ఇప్పటికే అటు వైద్య నిపుణులు కూడా తెలియజేశారు. అటు నగరంలో కానీ అటు జిల్లాలో కానీ రానున్న 3 రోజుల పాటు కూడా ఇదే ఎండ తీవ్రత కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అటు సాయంత్రం సమయంలో కూడా మే 3 నుండి కూడా కొన్ని ప్రాంతాల్లో వడగళ్లతో కూడుకున్న వర్షం కూడా ఏర్పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మే 6 వరకు కూడా ద్రోణి ప్రభావం ఉంటుంది. దీని కారణం కూడా నగరంలో పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం భిన్న వాతావరణం చోటు చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, రైట్ అరవింద్, థ్యాంక్ యూ.